ఏంటి పిండా బియ్య మట్టలు చేయించి గొలుసులు చేయించి చేపిస్తావా అంటదా మీ బిడ్డ చేపిస్తా నీళ్ళంతలేమో ఇక్కడ ఫుల్ నీళ్ళు పెడతాను నీళ్ళందక అంగడి బొక్కు మామూలు బొక్కు నేను ఇప్పుడు పెట్టబోయే వీడియో ఏంటంటే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అయితే ఒక బ్లాగ్ అయితే తీసిన ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి అందరూ అయితే స్కిప్ చేయకుండా మరి ఎట్లున్నది ఏంటి అని చెప్పేసి అయితే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి స్క్రీన్ పైన డబల్ టైప్ చేయండి అండ్ కింద కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరైతే మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో అన్నమాట మరి చూడండి వీడియో ఇగో మా యువన్స్ గారు అయితే ఆడుకుంటాను ఇగో వా మంచిగా ఆడతారు వీళ్ళందరూ అయితే ఇక మామూలు ఇంటికైతే వచ్చిన ఇలా కూర్చున్నా చూడండి ఇగో అందరు ఆడతారు మా చెల్లెళ్ళు వీళ్ళందరూ ఇక్కడైతే ఏమైంది ఇవా వాటర్ తాగుతావా ఇవా ఇగో ఆరి అయ్యప్పరా అయ్యప్ప తమ్ముడు అవుతాడు మా బాబాయ్ వాళ్ళకు అమ్మ అయితే గిడ సీసా కట్టింది ఓ సీసా ఈ సీస ఉంది కదా సీసకు రింగు పెట్టి గిది కట్టింది ఇక గాలి వచ్చిన కొద్ది చూడండి అది ఎట్లా సౌండ్ వస్తుందో ఊగిన కొద్దీ సౌండ్ అయితే వస్తుంది ఎవరన్నా నచ్చేది మనం ఇక అమ్మ నా దోస్తు మంచిగా ఉన్నావా ఇవి మా దోస్తు మస్తు ముచ్చట పెడుతుంది వచ్చినప్పుడల్లా నేనా అప్పుడే వచ్చిన మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా అని చెప్పు మంచిగా ఉన్నా ఏం కూర అన్నం తిన్నావా తిన్నా ఏం కూర చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ కూర వండిందట కావాలా మీకు దా కూర్చునేదా ఇక నేను అత్తే పాపం అత్తే ముచ్చట పెడుతుంది వచ్చినప్పుడు అల్లి అమ్మ ఈడ మొత్తం చెట్లు ఇవి అది పత్తి వేసిర్రు అంతా పక్కన మొత్తం పత్తి అయిపోయింది అప్పుడు వచ్చినప్పుడు ఇక సమ్మర్ కదా అప్పుడు లేకుండే కానీ మొత్తం పత్తి చెట్లు మంచిగా గ్రీనరీ మస్తు అనిపిస్తుంది కదా ఇట్లా గ్రీనరీ ఉంటే బాబాయ్ వాళ్ళది ఇది ట్రాక్టర్ ఇక్కడ అన్నట్టు చూడండి వెదర్ ఎంత మస్తు మంచిగా ఉంటుంది కూల్గా వెదర్ అనేది ఇట్లా ఉన్నది ఈరోజు ఇక్కడ ఇక మా అమ్మ చూడండి ఫోన్ చూస్తా ఒక పిజ్జానే మట్టి చేయించి గొలుసులు చేయించి చేపిస్తా చేపిస్తావా అంటదా మీ బిడ్డ మట్టలు చేపిస్తా పిల్లలు కొన్నా పిల్లలు చేపించిన మంచి పని చేసినావు ఇంట్లో ఇగో మా సత్తాలు మందు కొడితే సమానాలు వేయందు ముసలికి కాలు నడవతాయి ఓ దేవుడా పోయిందా అక్కడ పాత ఉదికి నచ్చిపోయింది అటు పోతాండు మళ్ళీ ఇవ్వకుండా అయింది ఇక మోకాలు మైదాకు తెచ్చింది మా అమ్మ ఇప్పుడే పట్టుకొచ్చింది డబ్బల మస్తు దోమలు ఉన్నాయట ఇక మాకైతే ఇట్లా ప్రకృతి వనం చేసి ఉంటే ఇక ఊర్లల్లో ఇక దాంట్లో అయితే పెట్టిర్రు పోయితే తెంపుకొచ్చింది ఏడ తెచ్చినావా అమ్మ పార్కులో తెచ్చినావా దోమలు బాగున్నాయి అయితే ఫుల్ దోమలు ఉన్నాయి మస్తు జిబ్బు ఉన్నది అంత బాగా పొదలాగా ఉన్నది అంతా అసలు గంటగానే పెట్టే లేకుండా చెట్లు వేరే చెట్లు ఉన్నాయి ఇవి తక్కువ ఉన్నాయి అవన్నీ సాపు చేస్తే రోడ్డు ఇక నువ్వు వచ్చినావు కదా అందుకే ఇక మీకు అక్కడ దొరకదు హైదరాబాద్లో ఇక అందుకే మీకు తెచ్చాను మేము ఆకు ఎప్పుడు దొరకదు అప్పుడు దొరుకుతుంది కానీ మీకు దొరకదని నేను తెచ్చిన మొన్న కూడా అన్నయ్యలు కూడా ఉండయినా మంచిరాలు అవునా పెట్టుకున్నారు ఇక ఎక్కడ దొరుకుతుంది దొరకది పెట్టుకున్నావు మంచిగా పెట్టుకున్నావు మంచిగా రెడ్గా పడ్డది ఇక మళ్ళీ మీకోసం మళ్ళీ మీరు ఇక మళ్ళీ నాకు పిల్లగాళ్ళు పెట్టుకొని రాయాడ చక్కగా అని ఈడ కొంచెం మనశ్శాంతిగా పెట్టుకోవచ్చు అని నేను కూడా అదే అనుకున్నా అందుకే ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాను ఇక రాఖీ పండక్కి ఇది ఆకు చూడండి ఎంత బాగుంది మాసంలో ఫుల్ మంది పెట్టుకున్నారు శ్రావణ మాసంలో ఆషాఢంలో పెట్టుకుంటారు ఇక మస్తు ఫుల్ మరి మీరు పెట్టుకున్నారా ఈయన చెట్టు మాకు వేప చెట్టు ఉంటుంది కదా ఈ వేప చెట్టు కింద అయితే వేప చెట్టు ఉన్నది ఈడ మాకు ఇక దీని కింద అన్నం అన్నట్టు ఇక మా బాప అయితే మంచం తెచ్చేసిండు ఇక మేము వచ్చినామని ఇక రోడ్డు మీద మంచం వేసినామంటే ఇక రోడ్డు మీద మంచం వేస్తే ఇక సాయంత్రం అయ్యాక గుత్త పట్టినట్టే ఇక రోడ్డు విన్నే మంచిగా ఉంటాం మా పిల్లలందరూ ఈడ ఆడుకుంటారని చెప్పి మేమైతే అన్నాం ఇక రోడ్డు ఇక చెట్టు వేప చెట్టు వేప చెట్టు ఇక చుట్టూ మంచిగా పచ్చగా చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక ముగ్గులు వేసిర్రు అల్లికిర్రు అన్నీ అయినాయి ఇక మళ్ళీ ఆట మొదలు పెడతారు చూడు ఎట్లా మొదలు పెడతారు మా పాప మంచిగా ఆడుకుంటుంది ఏంటి
పిండా బియ్య పిండా ఏం చేస్తారు రొట్టె చేస్తారా గంజపిండి సర్వమంగళ రామసీత అన్నట్టు సర్వమంగళ నామ సీతనా ఇగో మీ సీత ఇగో సీత రాముడు ఇగో రాముడు సీత వీళ్ళిద్దరు దించిన ఇంట్లో అత్తవు నువ్వు నీ పెద్ద సెల్లు ఉన్నదా నీకు పెద్ద సెల్లులో చూస్తే నువ్వు అత్తవి ఇక మీ అమ్మ అప్పుడే అటెండెన్స్ చేసుకున్నది పడ్డది అప్పుడే అటెండెన్స్ చేసుకున్నది ఇక పల్లె ఇప్పుడే పడతానవు ఇక నువ్వు ఇక నువ్వు అందరికి ఎక్కడికెక్కడికో పోతావు ఇక నేను అందరు దేశం అంతా చూస్తారు నిన్ను ఇక మళ్ళీ అడుగు ఒకసారి అడుగు 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 ఇప్పుడు అడుగు పోతావా నీ అన్నదమ్ములకు 2000 వస్తాయి రాఖీ కట్ట అడుగు రాఖీ కట్ట పోతావా ఫోటో చూస్తాది రాఖీ కట్ట పోతావా రాఖీ కట్ట చూస్తావా చూపిస్తా పట్ల పాపం దీని నీళ్ళు అందుతలేవేమో ఇక్కడ గండ్లాడుతుంది ఫుల్ దాంట్లో తట్టుకుంటుందని నీళ్ళు ఇడ పెడతాను ఇక తాగు నీళ్ళు అందాక అంగడవుతుంది బొక్కు మా అమ్మ వాళ్ళది బొక్కు దానికి అందుతలేదు అందకనే ఇక నేను ఉరికిపోయావు ఇప్పుడు దగ్గర పెట్టినాక తాగుతుంది పాపం ఫుల్ దూపైందేమో ఏమో పాపకైతే పడుకుంటుంది అని చెప్పేసి అయితే ముందే పెడతాను మైదాకు ఇక పెట్టినాక నైట్ చాలా నైట్ మా పిల్లలు పడుకున్న తర్వాత అయితే పెట్టుకున్నాం మా అమ్మ నేనైతే ఎందుకంటే ఇంకా ముందే పెట్టుకుంటా అనుకున్నాం కానీ వాళ్ళు వండాన్ని పెట్టుకుంటే సెట్ కాదని చెప్పేసి అయితే ఇప్పుడైతే పెట్టుకున్నాం ఇక వెంటనే అయితే కొంచెం సేపు ఉంచుకొని కట్ చేసిన ఇక ఉంచుకోబుద్ధి కాలేదు కొంచెం అందుకని చెప్పేసి మరి ఇది అలాంటి ముచ్చట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్ ఉంటాను వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి